సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ వీకెండ్ రౌండ్ అప్. ఎస్, ఒక్కసారి ఇవాళ 26 సెప్టెంబర్ ఫ్రైడే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 666 పాయింట్ల నష్టంతో 80,493 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 220 పాయింట్ల నష్టంతో 24,670 వద్ద క్లోజ్ అయింది. మొత్తానికి నిఫ్టీ 25,000 మార్క్ నుంచి 24,000 మార్క్కి తీసుకొచ్చేసేసారు. ఈ వారంలో సోమవారం నుంచి ఈ శుక్రవారం వరకు, అంటే ఇవాల్టి వరకు మార్కెట్ మొత్తం బ్లడ్ బాత్తోనే క్లోజ్ అయింది. ఈ వీక్ అంతా కూడా మార్కెట్ కంప్లీట్ వాలటాలిటీని ఫేస్ చేశాయి. దీనికి ముందు ఆల్మోస్ట్ ఒక 15 సెషన్స్ వరకు మార్కెట్ 15 సెషన్స్ మంచి బుల్ ర్యాలీ రావడం జరిగింది. అసలు ఓవరాల్గా ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది? ఈ వారం చాలా మార్కెట్కి నిజంగానే బ్లడ్ బాత్ సార్. బాగా ఎవ్రీ సింగిల్ డే మార్కెట్ పడింది. ఈ వీక్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫే అమెరికా ఫస్ట్ H1B వీసా ఇష్యూ లాస్ట్ వీకెండ్ అప్పుడు జరిగింది. దాని ఇంపాక్ట్తో మొదలైంది. అక్కడి నుంచి ఐటీ స్టాక్స్ కొంచెం కరెక్ట్ అవ్వడం, నిఫ్టీలో అదే మేజర్ పార్ట్ అవ్వడం. సో ఆ నిఫ్టీ దానివల్ల కొంచెం పడతా వచ్చింది. అలా పోనీ కొంచెం సెటిల్ అవుతుందని అనుకున్న టైంలో నిన్న నైట్ మళ్ళీ ఇంకో బాంబు వేశారు. ఫార్మా మీద తారిఫ్స్ అన్నారు. అది ఈ రెండు కూడా ఫస్ట్ నుంచి యుఎస్ ఎప్పటి నుంచి అయితే మన ఇండియా మీద తారిఫ్స్ అని అంటున్నారో అప్పటి నుంచి ఈ రెండు సెగ్మెంట్స్ ని ఎగ్జామ్ చేశారు. ఐటీ మీద ఉండకపోవచ్చు, ఫార్మా మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రెండు మనకే కాదు యుఎస్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో వీటి మీద ఉండకపోవచ్చులే అన్న దాంతోనే అందరూ ముందుకు వచ్చారు. సడన్ గా ఈ వీక్ స్టార్టింగ్ లో ఐటీ మీద ఇవ్వడం, నిన్న నైట్ ఫార్మా మీద బ్రాండెడ్ అండ్ రీసెర్చ్ బేస్డ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో పేటెంటెడ్ డ్రగ్స్, వాటి మీద 100% టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచి రీసెర్చ్ చేసి కొత్త డ్రగ్స్ కనుక్కొని పేటెంట్ రైట్స్ ఉండాలంటే మీరు కంపెనీస్ అమెరికాలో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు 100% టారిఫ్స్ పెట్టారు. అయితే మన ఇండియా ప్రస్తుతం ఉన్న మన ఫార్మా కంపెనీస్ యూఎస్లో మోస్ట్లీ జెనరిక్ డ్రగ్స్ అమ్ముతాయి. వాళ్ళు మోస్ట్లీ రీసెర్చ్ చేస్తారు. అక్కడి నుంచి మనం జనరిక్ పేటెంట్ రైట్స్ అయిపోయాక జనరిక్ అయినప్పుడు మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి అమ్ముతాం. ఈ మధ్య కాలంలో కొంతమంది పేటెంటెడ్ కూడా స్టార్ట్ చేశారు, వోకార్ట్ లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు దే హ్యావ్ ఈవెన్ ఫౌండ్ అవుట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మెడిసిన్స్ కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి మెడిసిన్స్ ఫ్యూచర్లో మనకి చాలా లాభాలు తీసుకురావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవి. అయితే అలాంటి టైంలో అమెరికా నుంచి ఇండియా మీద ఇటువంటి తారిఫ్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. బట్ ఎనీవేస్ ట్రంప్ చాలా వోలటైల్గా ఉంటాడు. ఒక వారం వచ్చి ట్రంప్ తారిఫ్స్ అంటాడు, రెండో వారం వచ్చి మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. సో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూ వీక్స్ దాని గురించి ఆ ఆస్పెక్ట్లో ఏం చెప్తుంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఈ ఫ్యాక్టర్ చేసుకొని బాగా రెడ్లో వెళ్తుంది. ఇప్పుడు ఈ వారం ఒకటే పక్కన పెడితే అసలు మీరు ఎగ్జాక్ట్ లాస్ట్ 1 year గా చూసారంటే లాస్ట్ ఇయర్ September 26, 27 నాడు ఎగ్జాక్ట్ ఇదే రోజు ఇదే టైంకి కరెక్ట్ గా 1 year మార్కెట్ లో పెద్ద సంక్షోభం అనేది ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 year ఇదే టైంలో మార్కెట్ వాజ్ అట్ ఇట్స్ పీక్, ఆల్ టైమ్ హై పీక్ లో. అప్పటి నుంచి 1 year లో మార్కెట్ గేవ్ 0 రిటర్న్స్. కరెక్ట్ గా 365 రోజుల నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఈ 1 year ఏం జరిగింది అనేది ఫస్ట్ ఒకసారి చూస్తే, ఫస్ట్ మనం బాగా వినిపించిన పాపులర్ అయిన న్యూస్ వచ్చి FII సెల్లింగ్ డ్యూ టు ఇండియన్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అన్నాడు. అసలు ఏంటి FIIs, ఎవరి FIIs? ఈ స్టేట్మెంట్ లో FII సెల్లింగ్ డ్యూ టు ఇండియన్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది 2 పదాలు మోస్ట్ ఇంపార్టెంట్ గా. ఒకటి FIIs అంటే ఎవరు, రెండోది అసలు వాల్యుయేషన్ అంటే ఏంటి. ఎవరి FIIs? బేసికల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ మొత్తం కలిపితే దాంట్లో ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 460 లక్షల కోట్లు సంపద ఉంది. 460 లక్షల కోట్ల సంపద. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరి దగ్గర ఉంది? ఫస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? కంపెనీ ఎవరైతే స్థాపించారో వాళ్ళని ప్రమోటర్స్ అంటారు. ప్రమోటర్స్ దగ్గర మెజారిటీ పార్ట్ ఆఫ్ ద వెల్త్. వాళ్ళ తర్వాత FIIs, DIIs, రిటైల్ ఇన్వెస్టర్స్ అని అంటాం. ఈ నలుగురు మేజర్ ప్లేయర్స్ మార్కెట్లో. ప్రమోటర్స్ వచ్చి ఎవరైతే కంపెనీని ఓన్ చేస్తారో
రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు మార్కెట్ ఓపెన్ చేసి 100 షేర్లు 200 షేర్లు కొనేవాళ్ళు. కానీ మధ్యలో FII, DIS ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? DII అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, FII అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. దీంట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు డే టు డే జాబ్స్ రకరకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు మార్కెట్ ఏంటి, దాంట్లో కంపెనీస్ ఎలా పనిచేస్తాయి, ప్రాఫిట్స్ ఎలా చేస్తున్నాయి, ఈ రీసెర్చ్ చేసేంత టైం ఉండదు. కనుక వీళ్ళందరూ మంత్లీ SIP కింద వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్కి ఇస్తారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉంటారో అవి నడిపే వాళ్ళు పెద్ద ఫండ్ హౌసెస్, వాళ్ళే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే అది ఒక ఇన్స్టిట్యూషన్. మనం రీటైల్ సింగిల్ పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ఎంతో మంది వచ్చి డబ్బులు పెడతారు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో 2 రకాలు. ఒకటి డొమెస్టిక్ అంటే లోకల్ మన ఇండియన్ మార్కెట్, ఇంకొకటి ఫారెన్ యుఎస్ వాళ్ళది. ఇప్పుడు ఈ 4 ప్లేయర్స్ లో ప్రమోటర్స్, FIIs, DIS, రిటైల్ ఇన్వెస్టర్స్ లో FII, DII ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మూవ్మెంట్స్ బాగా ర్యాపిడ్ మూవ్మెంట్స్ రావడానికి మేజర్ కారణం వీళ్ళిద్దరే ఉంటారు. సో అది FII పార్ట్. వాల్యుయేషన్స్ అంటే ఏంటి? ఈ వాల్యుయేషన్స్ అనే పదం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్. 2 చెట్లు ఉన్నాయనుకోండి. ఇండియాలో ఒక చెట్టు ఉంది, అదే చెట్టు అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో ఉండే చెట్టు సంవత్సరానికి 2 కాయలు ఇస్తుంది మీకు. ఇండియాలో ఉండే చెట్టు అది సంవత్సరానికి 10 కాయలు ఇస్తుంది. 2 చెట్లు రేట్ అయితే ఒకటే పెట్టారు అనుకోండి. అక్కడ చెట్టు కొనాలనుకుంటే ₹2, ఇండియాలో చెట్టు కొనాలన్నా ₹2. ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు, అమెరికాలో బాగా డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? అమెరికాలో మనం ఇప్పుడు ఈ చెట్టు కొంటే మనకి 2 కాయలు వస్తాయి, అదే మనం ఈ డబ్బులతో ఇండియాలో చెట్టు కొంటే అదే ₹2తో మనకి 10 కాయలు వస్తాయి. కాబట్టి వాళ్ళంతా డబ్బులు తీసుకొచ్చి మన స్టాక్ మార్కెట్ లో మన కంపెనీస్ అన్ని కొంటా ఉంటారు. పర్ఫెక్ట్లీ రైట్. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆ చెట్టు అమ్మేవాడికి కొనేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు, బాగా డిమాండ్ పెరిగిపోయింది. మామూలుగా అయితే మనమే ఇండియాలో ఉండే వాళ్ళే కొంటారు, కానీ బయట నుంచి కూడా జనాలు వచ్చి కొనడం వల్ల మీకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది? ఆ ₹2 అమ్మేవాడు నేను ఇప్పుడు దీన్ని ₹3 అమ్ముతాను అంటాడు, అయినా కొంటారు. అమెరికా వాళ్ళు ₹4 అమ్ముతాను అంటాడు, అయినా డిమాండ్ ఉంది. ఇంకా ₹5, ₹6, ₹7, $8, $9 వరకు బాగుంది. $9 వరకు మీరు ఆ చెట్టు రేట్లు పెంచుకుంటూ వెళ్తే అమెరికా వాడు ఇంకా కొంటాడు. ఎందుకు? అమెరికాలో ₹2 కొంటే 2 కాయలు వస్తాయి ఆ చెట్టుకి, ఇండియాలో $9 కొంటే 10 కాయలు వస్తాయి, ఇంకా ఒక కాయ ఎక్స్ట్రా వస్తుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ చెట్టు ధర కూడా ₹10, ఇప్పుడు నేను ₹10 అమ్ముతానని కూర్చున్నారు అనుకోండి, ఎప్పుడైతే ఇక్కడ చెట్టు ధర ₹10 పెరిగితే అప్పుడు అమెరికా వాడు ఏం చేస్తాడు? నేను అమెరికా నుంచి అసలు ఇండియాకి వచ్చి ₹10 పెడితే నాకు 10 కాయలు వస్తున్నాయి, అమెరికాలో నేను ₹2 పెడితే నాకు 2 కాయలు వస్తుంది, 2 సేమే కదా, ఇండియాకి వచ్చి కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇక్కడ నుంచి డబ్బులు తీసేసి మళ్ళీ అమెరికాలో కొనడం మొదలు పెడతారు. ఇక్కడ ఓవర్ వాల్యుయేషన్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. వాల్యూ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రైస్ పెరగడం వల్ల పెరిగింది. ఒకప్పుడు మన చెట్టుకి విలువ చాలా ఎక్కువ, ₹2 కొంటే 10 పళ్ళు వస్తుంది. ఇప్పుడు నేను 10 పెట్టినప్పుడు 10 వస్తుందంటే అప్పుడు నాకు అమెరికాకి ఇండియా తేడా లేదు. అల్టిమేట్ గా ₹1 ఒక కాయ వస్తుంది, ఇక్కడ రూపాయి కదా కాయ. అప్పుడు ఎగ్జాక్ట్. అప్పుడు అమెరికా వాడు ఇండియాలో కొనాల్సిన అవసరం లేదు. సో ఇండియా నుంచి మన డబ్బులని వెనక్కి తీసేస్తాడు. ఇప్పుడు అతను డబ్బులని వెనక్కి తీసేసినప్పుడు చెట్టు ధర ఏమవుతుంది? ₹10 కొనేవాళ్ళు తగ్గిపోయారు. ₹10 పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి దాని రేటు ₹9 వస్తుంది, నెక్స్ట్ ₹8 వస్తుంది, నెక్స్ట్ ₹7 వస్తుంది. కొనేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి దాన్ని మనం కరెక్షన్ అంటాం. రైట్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మన స్టాక్ మార్కెట్ ను అర్థం చేసుకున్నాం. సేమ్ స్టాక్ మార్కెట్ లో ఈ చెట్టు అంటే నథింగ్ బట్ స్టాక్స్, మనం కొనే స్టాక్స్ అంటే ఏంటి? అది ఒక కంపెనీ బిజినెస్ పెట్టి సంవత్సరం మొత్తం నడిపిస్తాడు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాంట్లో లాభాలు వస్తాయి. దాంట్లో ఆ బిజినెస్ లో తను పెట్టిన పెట్టుబడి ₹100 అయితే దానికి ఒక 100 స్టాక్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఒక్కొక్క స్టాక్ ధర ₹1. ఎవరెవరైతే ఆ ఒక్కొక్కటి కొనుక్కుంటారో వాళ్ళందరూ ఆ కంపెనీలో పెట్టుబడిదారు. బేసికల్ గా మనం అది స్టాక్ మార్కెట్ అంటే. సో ఇక్కడ మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్, ఆ చెట్టు వచ్చి నథింగ్ బట్ ఇక్కడ స్టాక్, నథింగ్ బట్ ఇక్కడ కంపెనీ, దాంట్లో వచ్చే కాయలు వచ్చి మన ఇండియాలో మన కంపెనీల నుంచి వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే లాభాలు, ప్రాఫిట్స్. ఓకే, ఇక్కడ వరకు ఐ థింక్ ఇట్స్ క్లియర్, రైట్? సో జనరల్ గా యుఎస్ కంపెనీస్ ఏమవుతుందంటే వాళ్ళు అమెరికాలో ₹100 ఒక స్టాక్ లో పెడితే దాంట్లో నుంచి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ పర్ యానం ₹10 ఉంటుంది. అదే ఇండియాలో ఆ ₹100 పెట్టి మన కంపెనీస్ పెడితే మన దగ్గర వచ్చే ప్రాఫిట్స్ ₹30 ఉంటాయి. దీనికి కారణం కూడా ఉంది, ఎందుకు అక్కడ కొంచెం తక్కువ మన దగ్గర ఎక్కువ వస్తుంది అనేది. ఏంటంటే యుఎస్ ని మెచ్యూర్డ్ మార్కెట్ అంటాం. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ వాళ్ళు ₹30 ₹40 సంపాదించిన రోజులు ఉన్నాయి పాతకాలంలో, కానీ చేసి బాగా ఈ రోజు బాగా హై స్థాయికి వచ్చిన తర్వాత అంత గ్రోత్ ఉండదు మీకు. అంటే వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ.
అందువల్ల ఇండియా మనకి 7% 8% గ్రో అవుతుంటే యుఎస్ మాత్రం జస్ట్ 2% 3% గ్రోత్ ఉంటుంది పర్ యానం. ఈవెన్ మొత్తం ఎకానమీ తీసుకున్నా. సో ఇండియాలో మనకి ఇంకా వాళ్ళకి 100 పెట్టినప్పుడు వాళ్ళకి ఇక్కడ 7 రూపీస్ 8 రూపీస్ రిటర్న్స్ వస్తాయి. అదే 100 యుఎస్ లో పెడితే వాళ్ళ గ్రోత్ 2% 3% కాబట్టి వాళ్ళకి 2 రూపీసే 3 రూపీసే వస్తాయి. అందువల్ల ఏం చేస్తారు, అక్కడ ఉండే వాళ్ళంతా బాగా ధనికులంతా వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఎస్, మనకి ఎఫ్ఐఎస్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో మన స్టాక్స్ లో కొంటారు. కరెక్ట్. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ నే తీసుకుందాము. అతను 100 రూపాయలు పెట్టి యుఎస్ లో స్టాక్ మార్కెట్ లో షేర్ కొంటే 100 పెడితే 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇండియాలో అదే 100 పెడితే తనకి 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఏమవుతుంది, వాళ్ళందరూ వస్తారు, మేము కొంటాం, మాకు కావాలి షేర్లు, ఇండియాలో షేర్లు. మనతో పాటు వాళ్ళు కంపీట్ చేస్తారు. డిమాండ్ పెరుగుతుంది. 100 కాస్త 125 అవుతుంది, 120కి 150కి వెళ్తుంది, 150 175 200 250 300 అయింది. ఇప్పుడు ఏమైంది, ఇండియాలో అదే షేరు 300 కొంటే 30 రూపాయలు ప్రాఫిట్స్ వస్తాయి. అమెరికాలో 100 కొంటే 10 రూపాయలు వస్తాయి. రెండు మళ్ళీ ఈక్వల్ అయిపోయి నథింగ్ బట్ ఇండియా కూడా వాల్యుయేషన్ పెరిగిపోయింది. అది మన తెలుగులో ఒక సామెత ఉంది హర్ష, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయిపోవడం అంటారు. ఇదే కదా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అమెరికా వాల్యుయేషన్ ఇండియా వాల్యుయేషన్ సేమ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఇండియా నాకు అవసరం లేదు అని చెప్పి డబ్బులంతా తీసుకెళ్ళి అమెరికాలో మళ్ళీ కొనడం మొదలు. ఇక్కడ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ, మేము అఫోర్డ్ చేయలేకపోతున్నాము ఎగ్జాక్ట్లీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ 1 year ముందు ఇదే జరిగింది. సూపర్ సూపర్ రైట్. ఆ రోజు సెప్టెంబర్ 26, 27, 2024 కరెక్ట్ గా 365 రోజుల క్రితం మార్కెట్ అది 300 హిట్ అయింది అనమాట. ఆ 300కి 30 రూపాయలు వస్తుంది. ఆ అమెరికాలో అదే 100కి 10 రూపాయలు వస్తుంది. రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి ఇండియా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. అందుకని ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి డబ్బులు తీయడం మొదలు పెట్టారు. దాన్నే ఎఫ్ఐఐ సెల్ ఆఫ్ డ్యూ టు ఇండియా బికమింగ్ ఓవర్ వాల్యూడ్ అన్నారు. రైట్. అక్కడి నుంచి మన మార్కెట్ మొదలైంది పడడం. ఆ 26,000 సమ్ చేంజ్ 200-300 హైక్ కొట్టి అక్కడి నుంచి 22,000 దాకా వచ్చింది. 22,000 దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పెరిగి 25,000 దగ్గర కొంచెం స్టెబిలైజ్ అయింది. ఇది అరౌండ్ మే టైంలో. 22,000 కిందకి రావడం మార్చ్లో జరిగింది. అక్కడి నుంచి కొంచెం పెరుగుతా 25,000కి వచ్చి ఆగింది. అయితే ఇక్కడ మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఈ ఎఫ్ఐఐ సెల్ ఆఫ్ ఇదే ఫస్ట్ టైం కాదు. ఇండియన్ మార్కెట్ హిస్టరీలో రెగ్యులర్గా జరిగేది ఇదే. ఎందుకు అంటే మన ఇండియన్ మార్కెట్లో మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటే త్రూఅవుట్ హిస్టరీ ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులే ఎక్కువ. సో మన మార్కెట్లో 460 లక్ష కోట్ల మార్కెట్లో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఒక 15% డబ్బులు ఉంటే ఫారెన్ ఇన్వెస్టర్స్కి 25% డబ్బులు ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడైతే ఇండియాలో నుంచి డబ్బులు తీస్తారో తీసిన ప్రతిసారి మన మార్కెట్ క్రాష్ అయ్యేది. 2008లో మీ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు కానీ, 2013 టేపర్ ట్యాంట్రమ్స్ అన్నప్పుడు కానీ, 2018లో కరెక్షన్ అప్పుడు కానీ, త్రూఅవుట్ హిస్టరీ ఇది జరుగుతుంది. అలా వాళ్ళు డబ్బులు తీసినప్పుడల్లా మన మార్కెట్ 30% 40% పడేది. కానీ పోయిన సంవత్సరంలో అది జరగలేదు. ఎందుకంటే ఈ మొత్తం లాస్ట్ 1 year పెయిన్ఫుల్ పీరియడ్లో ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే లాస్ట్ 1 yearలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ ఒక షేరు మార్కెట్లో ఎఫ్ఐఎస్ కంటే పెరిగిపోయింది. డిఐఎస్ ఆల్మోస్ట్ 18% 19% వరకు వస్తే ఎఫ్ఐఎస్ 17-18% మధ్యలో వచ్చారు. అండ్ దిస్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అందువల్ల మార్కెట్ ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే డబ్బులు తీయడం మొదలు పెట్టారో అక్కడి నుంచి 30-40% పడకుండా ఓన్లీ ఒక 15% వచ్చి స్టెబిలైజ్ అయిపోయింది. అది సెప్టెంబర్ నుంచి పతనం మొదలై మార్చ్ వరకు ఎప్పుడైతే 15% పడిందో అక్కడి నుంచి మన డిఐఎస్ తెగకుండా మొదలు పెట్టారు. ఏదైతే అమెరికా వాళ్ళు నాకు వద్దు ఈ చెట్టు 10 రూపాయలు అయిపోయిందని వదిలేసి వెళ్ళిపోతున్నారో మన డిఐఎస్ రెడీగా ఉన్నారు. మన వాళ్ళంతా ఇప్పుడు మేము కొనుక్కుంటాం ఈ చెట్లు, మీరే ఇప్పుడు నడపాల్సిన అవసరం లేదు అని. అలా మన డిఐఎస్ ఒక పర్సంటేజ్ షేర్ మార్కెట్లో పెరగడం వల్ల మార్కెట్ మే నుంచి మీరు ఇప్పటివరకు చూస్తే 25,000కి ఒక 500 పాయింట్స్ పైకి 500 పాయింట్స్ కిందకి ఈ మధ్యలోనే కొట్టుమిట్లాడుతుంది. లాస్ట్ 4-5 monthsగా మార్కెట్ హ్యాస్ బిన్ అక్కడే అటు ఇటు 500 పాయింట్స్ పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, పెరగడం తగ్గడం అలా జరుగుతూ వెళ్తుంది. హిస్టరీలో ఎప్పుడైతే మనకి ఈ ఎఫ్ఐఎస్ అమ్మడం ఇండియన్ మార్కెట్ వదిలేసి యూఎస్కి వెళ్ళిపోతున్నారో అప్పుడు ప్రతిసారి 30% 40% మార్కెట్ పడ్డానికి ప్రైస్ కరెక్షన్ అనేవాళ్ళు. లాస్ట్ 1 yearలో మన మార్కెట్ 0 నుంచి 0 అంటే 25,000 దగ్గర నుంచి అటు ఇటు ఉండింది, ఇప్పుడు 25,000 వరకు 0 రిటర్న్స్ ఇచ్చింది. దాన్ని టైం కరెక్షన్ అని అంటారు. అంటే 25,000 నుంచి 20,000 పడిపోయి ఉంటే అప్పుడు ప్రైస్ కరెక్షన్ అయింది. కానీ మార్కెట్ అక్కడే ఉండిపోయింది 25,000 దగ్గర. ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా వాళ్ళు మాకు వద్దని అమ్మేసి వెళ్ళిందంతా మన వాళ్ళు కొనడం మొదలు పెట్టారు.
పాతకాలంలో ఎప్పుడైతే అమెరికా వాళ్ళు అమ్మడం మొదలు పెట్టారో అప్పుడు చెట్టు ధర 10 రూపాయల నుంచి 7 రూపాయలు 6 రూపాయలు 5 రూపాయలకు వచ్చేది. కానీ ఈసారి మన వాళ్ళే కొనడం వల్ల ఆ 10 రూపాయలు అలాగే 10 రూపాయలు ఉండిపోయింది. సో మార్కెట్ దీన్ని ఇప్పుడు ఉన్న స్టేజ్ ని ఫెయిర్లీ వాల్యూడ్ అని అంటారు. ఫెయిర్లీ, సో అది అటు ఓవర్ వాల్యూడ్ కాదు, అండర్ వాల్యూడ్ కాదు, కరెక్ట్ వాల్యుయేషన్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. కోవిడ్ తర్వాత, కోవిడ్ అప్పుడు బాగా మన లాక్డౌన్ వల్ల బిజినెస్ అన్ని మూతపడిపోయి బాగా నష్టాల్లోకి వెళ్ళారు. కరెక్ట్. అప్పుడు అంటే అర్థం ఏంటి, ఆ చెట్టుకి ఏదో ప్రాబ్లం వచ్చింది. చెట్లో నుంచి 10 కాయలు రావాల్సింది నాకు ఇప్పుడు 2 కాయలు వస్తున్నాయి. అందువల్ల దాని రేట్ 10 రూపాయల నుంచి 2 రూపాయలు పడిపోయింది. దాని వాల్యుయేషన్ పడిపోయింది 10 నుంచి 2కి. కోవిడ్ నుంచి మొన్న సెప్టెంబర్ వరకు, 2024 సెప్టెంబర్ వరకు ఆ చెట్టు రికవర్ అవుతా వచ్చింది. కోవిడ్ వల్ల దానికి వచ్చిన ఇబ్బంది అది రిపేర్ చేసుకొని రిపేర్ అవుతూ పైకి వచ్చింది. పైకి రావడం వల్ల ఆ 2 రూపాయలకి కొన్నవాడికి అది 3 ఏళ్లలో 10 రూపాయలు అంత లాభం వచ్చింది. ఆ 2 రూపాయలు చెట్టు కొన్నాడు 2020లో కోవిడ్ వచ్చినప్పుడు. 2024 వచ్చి అది 10 రూపాయలకి అమ్మేస్తాడు. 10 రూపాయలకి అమ్మేస్తే 5 రెట్లు లాభం వచ్చింది అదే చెట్టు రిపేర్ అవడం వల్ల కేవలం. సో ఆ కోవిడ్ వల్ల మనకి జరిగిన డ్యామేజ్ మొత్తం రిపేర్ 2024 సెప్టెంబర్ నాటికి జరిగిపోయింది. సో అందువల్ల 2020 కొన్న వాళ్ళు ఏంటి, వాళ్ళకి స్టాక్ మార్కెట్ బాగా అండర్ వాల్యూడ్ ఉండింది. అండర్ వాల్యూడ్ ఉన్నప్పుడు కొంటే అది ఫెయిర్ వాల్యుయేషన్ కానీ ఓవర్ వాల్యుయేషన్ అయినప్పుడు కానీ మీకు లాభాలు వస్తాయి. ఈ అండర్ వాల్యుయేషన్ నుంచి అది నార్మల్ ఫెయిర్ వాల్యుయేషన్కి 24 సెప్టెంబర్కి వచ్చేసింది. ఆర్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2024 సెప్టెంబర్కి అది ఆల్మోస్ట్ ఓవర్ వాల్యూడ్ అయింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ ఈ రోజు వరకు ఓవర్ వాల్యూడ్ నుంచి ఫెయిర్ వాల్యూడ్కి వచ్చింది. ఈ టైం కరెక్షన్ వల్ల లాస్ట్ 1 year లో మార్కెట్ ఏం జరగకపోవడం వల్ల లాభాలు, కంపెనీస్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఆ వాల్యుయేషన్ లెవెల్కి మీట్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఫ్యూచర్ అవుట్లుక్ మీరు ఒక 2 years 3 years మరి ఈ రోజు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఏం జరుగుతుంది అని అంటే, కోవిడ్ అప్పుడు ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ లాస్ట్ 3-4 yearsలో 30% 40% రిటర్న్స్ వచ్చాయి. ఎందుకు? అది 2 రూపీస్ నుంచి 10 రూపీస్ పెరగడం వల్ల. ఆ అండర్ వాల్యుయేషన్ నుంచి ఓవర్ వాల్యుయేషన్ వెళ్ళే ఫేజ్లో వాళ్ళందరికీ 30-40% వచ్చాయి. అదే 30-40% నెక్స్ట్ 1 year 2 yearsలో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ వాల్యుయేషన్ పరంగా పెరగడం తగ్గడం ఇంకేం లేదు, ఆల్రెడీ ఫెయిర్ వాల్యుయేషన్ లో నడుస్తుంది. ఓవరాల్ గా మార్కెట్ 460 లక్షల కోట్లు నడిచేది ఒక సింపుల్ బేసిక్ ఫార్ములా మీద. అదే అర్నింగ్స్ ఇంటూ వాల్యుయేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్. మార్కెట్ లో ఉండే స్టాక్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్, దాన్ని అర్నింగ్స్ అంటాం, ఇంటూ వాల్యుయేషన్. వాల్యుయేషన్లో ఇప్పుడు పైకి కిందకి వెళ్ళడానికి ఏం లేదు. ఏమన్నా జరిగితే అర్నింగ్స్లో ఇంప్రూవ్ అయితే అప్పుడు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి కంపెనీస్కి ఉండే ఇండియాలో ఉండే కంపెనీ అర్నింగ్స్ నెక్స్ట్ 1 to 2 yearsలో మోస్ట్ ఆఫ్ ద ప్రొజెక్షన్స్ అరౌండ్ 10 to 12% ఉంటాయని అంటున్నారు. సో మీ వాల్యుయేషన్లో పెద్ద మార్పు రాకపోవచ్చు కాబట్టి కనుక మీకు వచ్చే రిటర్న్స్ కూడా 10 to 12% ఓవరాల్ మార్కెట్లో. కానీ అలాంటి మార్కెట్లో మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి మంచి స్టాక్స్లో పెట్టుకుంటే 15 to 18% రావడానికి కూడా మంచి అవకాశం ఉంది. రైట్. మరి ఏంటి మరి నిఫ్టీ విషయానికి వస్తే ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లభిస్తున్న అవకాశం ఉందంటారు? యా ఎగ్జాక్ట్లీ. సో మే నుంచి ఇప్పటి వరకు ఫర్ ద 4 months 5 months 25,000కి 500 అటు ఇటు వెళ్తూనే వస్తుంది. ఒక 24,000 ఈవెన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాకపోతే వీఆర్ రైట్ నో అట్ ఎండ్ సెప్టెంబర్. నవంబర్ కల్లా ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోతుంది అని గవర్నమెంట్ చెప్పారు. నవంబర్ కల్లా మనం ట్రేడ్ అగ్రిమెంట్ ఒక కంక్లూజన్కి వస్తాం. అప్పటికి మనకి హోప్ఫుల్లీ ట్రంప్ సడన్ దెబ్బలు సడన్ షాక్లు అన్నీ పోతాయని ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్ గా మార్కెట్ తన రెసిస్టెన్స్ 26,000 రెసిస్టెన్స్ దాటి పైకి వెళ్ళొచ్చు. అండ్ సెప్టెంబర్ 29th మండే నాటికి అండ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అనే వాళ్ళు మార్నింగ్ ఓపెనింగ్ మార్కెట్ అప్పటికి ఏ విధంగా రెడీగా ఉండాలి అంటారు? అంటే మండే నాటికి ఎటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? ఈ వీక్ అంతా మార్కెట్ కంప్లీట్ వాలటాలిటీ ఉంది కాబట్టి మండేకి ఎలా రెడీగా ఉండాలి సైకలాజికల్గా మార్కెట్? యా మార్కెట్ విల్ స్టిల్ కంటిన్యూ ఇన్ సైడ్ వేస్ ఫేజ్ అండి. నెక్స్ట్ 1-2 months స్టిల్ యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ వరకు సైడ్ వేస్ ఫేజ్. సో రైట్ నౌ ఇంకా ఫార్మా న్యూస్ నిన్న నైట్ వచ్చింది, దానివల్ల ఈరోజు 750-800 పాయింట్స్ వరకు పడింది. క్లోజింగ్ 8% ఫార్మా స్టాక్స్ కూడా 8%. ఎగ్జాక్ట్లీ. సో అది కంటిన్యూ అవుతుంది డెఫినెట్ గా. మండే నాడు కూడా కొంచెం మార్కెట్ ఇంకా డౌన్ ఫేజ్ లో ఉంటుంది. సో ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఐ వుడ్ సజెస్ట్ స్టిల్ వెయిట్ టిల్ ద మార్కెట్ కంప్లీట్లీ కరెక్ట్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. అసలు ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, అదేవిధంగా గత సంవత్సర కాలంగా మార్కెట్లు ఎటువంటి
ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాయి అనే అంశాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.